ప్లీజ్ ఇన్నవా ఇప్పుడు వీడియోలు చేస్తావా లేదా క్లారిటీ మనుషులకి అంతే అట్లా చెప్పకు ర్యాష్గా నేను కూడా చెయ్యను రా బై సుల్లిగా విల్లిగా అని తిడతా ఆమె గురించి నాకు సంబంధం లేదు, నా గురించి ఆమెకు సంబంధం లేదు. ఇప్పటి నుండి చేయమన్న క్లారిటీ అంటే ఇక్కడ నుంచి ఆన్సర్ ఏమొచ్చింది చెయ్యను అని చెప్పి వాడు చెయ్యను అన్నాడు కాబట్టి నేను కూడా అంటున్నా నేను కూడా చెయ్యను. నేనే చెప్పేస్తున్నా నేను ఈ పిల్లతో వీడియోలు చేయను, నాకు సంబంధం లేదు. నాకు సనాన్ వీళ్ళు మర్యాదగా ఎందుకే అన్నిటివన్నీ అంటున్నాడు మళ్ళీ నేను ఏమన్నా అన్నానా అని అంటున్నావు. నువ్వు బరాబర్ అంట నీకు నచ్చింది చేసుకో. పెట్టండి వీడి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైనా ఉంటాం సాయి. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ తెలియదు కానీ వీడియో అయితే కొడుతున్నాం. సో ఇంతకుముందు ఆ వీడియో చూసిరు కదా మీరు, ఆ పిల్ల ఎవరితో ఎక్కువ మాట్లాడేసింది. తిని కూడా తనకే సపోర్ట్ ఉందో ఏమో నాకు తెలియదు. ఇలా మనసులో ఏమున్నాయో ఈ లవర్స్ ఫ్రెండ్స్ లేదంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు. అవునా సార్ సాయి గారు? ఆఫ్ కెమెరా అన్ని మాట్లాడతాడు, ఆన్ కెమెరా శుద్ధపూసుడు అంతే. ఆన్ కెమెరా కాదు ఆఫ్ కెమెరా దగ్గర ఎప్పుడైనా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకటే ఉంటది, ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటాం. మనం రెండు తలల పాము కాదు, ఒకటే తల. ఏదున్నా చాల్సిందే. అయితే ఈమె లెక్క రెండు మూతుల పాము. నువ్వు మూడు మూతులే డైరెక్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తాడు. ఈడు నాకు చెప్తున్నాడు రెండు మూతుల పాము అయితే ఎప్పుడో చెప్తున్నా. రెండు కాదు మూడు అని చెప్పి. మూడు అంటే శివుడు. అబ్బా ముల్లోకాలు వెళ్ళేటోడు. ప్లీజ్ ఇన్నవా ఇప్పుడు వీడియోలు చేస్తావా లేదా క్లారిటీ మనుషులకి అంతే అట్లా చెప్పకు ర్యాష్గా నేను కూడా చెయ్యను రా బై సుల్లిగా విల్లిగా అని తిడతా. మంచిగా మాట్లాడు, నేను కూడా మంచిగా మాట్లాడుతున్నా. ఎందుకు తిడతావు? ఎరుపుకు అది కామన్ నాకు రోజే అంటావు. ఇప్పటి నుండి సంబంధం లేదు. మంచిగా చెప్పు. నా ఇష్టం ఉన్నట్టు నేను చెప్తాను, నీకు నచ్చినట్టు నేను చెప్తున్నావు. చూడండి మీరు కూడా రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది, అందుకోసం ఇంత లేదు. నేను ఆమె మీద కోపంతో మాట్లాడుతాను. మీకు రెస్పెక్ట్ లేదంటే మీ రెస్పెక్ట్ లేకపోతే మేము మెన్షన్ చేయం, మీకు రిప్లైలు కూడా అటువంటి. సో గైస్ తప్పు అనుకోకండి, ఇన్ని రోజుల నుంచి అయింది అయిపోయింది. తప్పే అనుకోవాలి, ఎందుకు తప్పు అనుకోవద్దు. తప్పు కాబట్టి చెప్తున్నాడు. మీరు తప్పు అనుకున్నా నాకు ఓకే. సో ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఆమె గురించి నాకు సంబంధం లేదు, నా గురించి ఆమెకు సంబంధం లేదు. ఇప్పటి నుండి ఆమె కామెంట్లు నాకు రావద్దు, నా కామెంట్లు ఆమెకు పోవద్దు. చెప్పేసిన కదా అట్లా చెప్పేసి కుదరదు. మొత్తం చెప్పు స్టార్టింగ్ నుంచి. ఏంది మొత్తం చెప్పు. అయిపోయింది ఇంకా బ్రేకప్ అయిపోయింది అని మంచిగా చెప్పు. ఇంకేం చెప్పాలా? కామెంట్ల గురించి వీడియో గురించి ఎందుకు చెప్తున్నావు? లైఫ్ గురించి నేను కూడా చెప్తున్నా. వీడి మెన్షన్ నాకు చేయకండి, నా మెన్షన్ వీడికి చేయకండి ప్లీజ్. మళ్ళీ ఇటు బాధపడుతుందని చెప్పి నాకు చెప్పకండి. నాకు నచ్చినట్టు నేనుంటా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. దానికి నీకు సంబంధం అంతే. ఇన్ని రోజులు నేను ఏదో డిసైడ్ అయి ఉన్నా, ఏదో ఫోన్లే వదిలేసే నాది తప్పేమో అంత పెద్ద చేసినందుకు అని చెప్పి నేను మంచిగా మాట్లాడదామని ట్రై చేసిన. యాక్చువల్లీ నేను మంచిగా కూడా మాట్లాడినా. నా హెల్త్ బాగాలేకపోయినట్టు మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసి 3 days తర్వాత వచ్చిండు. ఆయన లైట్ తీసుకొని నేను మాట్లాడదాం అనుకున్నా. అమ్మాయిని తీసుకొచ్చిండు ప్రాంక్ అన్న, నేను దాని తర్వాత లైట్ తీసుకున్నా. మళ్ళీ ప్రాంకులు చేసిండు. లైట్ తీసుకొని మంచిగానే మాట్లాడినా. నేను మంచిగా మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి ఇష్యూ వచ్చిన తర్వాత అమ్మాయితో మాట్లాడేసరికి ఇట్లా అయింది. సో నేను వీడికి టైం ఇచ్చిన 1 hour. అరే నువ్వు చేస్తావా చేయవా నాకు క్లారిటీ అంటే ఇక్కడ నుంచి ఆన్సర్ ఏమొచ్చింది చెయ్యను అని చెప్పి వాడు చెయ్యను అన్నాడు కాబట్టి నేను కూడా అంటున్నా నేను కూడా చెయ్యను. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేనప్పుడు నేను చెయ్యలేను అంతే. నా తప్పైతే కాదు. చేసేది మీ సాయన్న, మీ సాయన్న అన్నాడు డైరెక్ట్. సాయన్న ఏం లేదు సార్. నా ఆడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నాకు 10 సార్లు చెప్పలేను. నేను కూడా ఫ్రెండే, లవరే అంతే ఉంటది. ఆ లిమిట్ అనేది ఉంటది. ఆమెను లవ్లకు పోల్చి, ఆమెను పెళ్లిలకు పోల్చి అవి నా దగ్గర నడవు. ఎవరికి తెలుసు నీ మైండ్ సెట్, నా మైండ్ సెట్. నేను కూడా నీకు టైం ఇచ్చిన 1 hour టైం తీసుకోని చెప్పి. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. చేసుకుంటావా అలా ఎప్పుడన్నా నువ్వు చేసుకుంటావు? బరాబర్ చేసుకుంటా. ఇప్పుడు చూడు నేను అట్లా చేసుకో. చేసుకోకైతే దింగి
నాకుంటుంది 1 hour టైం ఇచ్చిన. ఆ టాపిక్ మీద కాదు, నార్మల్ వీడియోస్ టాపిక్ పైన నేను టైం ఇచ్చిన. సరే సాయి ఇట్లా లొల్లయింది కదా అయిపోయి నువ్వు ఆలోచించుకొని చెప్పంటే వాడు ఆలోచించుకొని వచ్చిన కెమెరా పెట్టి నేను నీతో మాట్లాడుతా అన్నాడు. వాడు మాట్లాడుతుంది, దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తున్నా. నేనే చెప్పేస్తున్నా, నేను ఈ పిల్లతో వీడియోలు చేయను, నాకు సంబంధం నాకు సనాన్ వీళ్ళు మర్యాదగా. మిస్ సనా గారు, ఇట్స్ మీ క్రేజీ సనా గారు, మీతోని నేను వీడియోలు చెయ్యా, మీకు సంబంధించిన మెన్షన్లు కానీ కామెంట్లు కానీ నాకు రావద్దు. అది నాకు సంబంధం లేదు, ఫ్యాన్స్ కి చెప్పు నువ్వు. అది నేను ఆల్రెడీ చెప్పిన చాలా సార్లు. ఇప్పుడు రావు అసలు నీకు సంబంధించిన రాదు. నేను ఇన్స్టా ఐడి బ్లాక్ దిగుతా, నేను అన్ని బ్లాక్ చేసి అంతే. కామెంట్లు అన్ని మెన్షన్లు కూడా ఎప్పుడు గుర్తుపట్టకుండా. నేను ఎవరు గుర్తుపడతారని చెప్పి గుర్తుపడతాను. సర్జరీ చేయించుకో, ఎప్పుడైనా కనబడ్డా గుర్తుపట్టినట్టు చేయించుకో. మరి నువ్వు చేయించుకో, నేను ఎందుకు చేయించుకోవాలి? ఎవడో సుల్లిగాడి కోసం. నేను ఎందుకు చేయించుకుంటా? ఎవరో ఎక్కువ నా దగ్గర మాట్లాడు. నువ్వు మాట్లాడు. విడిపోతున్నాం, విడిపోయే లెక్కనే మాట్లాడు. అర్థమవుతుందా? ఏమి ఎందుకు అన్నిటివన్నీ అంటున్నాడు, మళ్ళీ నేను ఎవరు అన్నానా అని అంటున్నావు. నువ్వు బరాబర్ అంట. నీకు నచ్చింది చేసుకో. నీకు నచ్చింది చేసుకో కాదు. కాళ్ళు మొక్కుతా అందరికి అవసరం అయితే అందరు ఎంత మంది ఫ్యాన్ పేర్లు ఉన్నాయి, అది 200, 300, 400 ఎంతమంది ఉండొచ్చు. అందరు ఎవరు అందరు కాళ్ళు మొక్క పోతా అవసరం అయితే. కానీ ప్లీజ్ దయచేసి ఆమె మెన్షన్లు నాకు పెట్టకండి, ఆమె గురించి కామెంట్లు నాకు పెట్టకండి, ఆమె గురించి నన్ను అడగకుర్రి. మీకు పెట్టాలనిపిస్తే పెట్టండి గైస్, పెట్టండి. వీడి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైనా ఉంటాం సాయి. ఎందుకు పోతున్నావు? భయపడుతున్నావు? మాట్లాడొచ్చి ఇట్లుంటది మొత్తం. దొంగ ప్రేమలు చూపించుకుంటా అన్ని సగం సగం మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏమనంటే ఇంకా బిల్డప్ స్టోరీలు సంథింగ్ ఆ వీడియోస్ చేసుకుంటాడు. అంతే అంతేరా, చూపాడా ఎరుపు కుక్కని. అంతేరా సాయి కిరణ్ గారు. చెప్పు మొత్తం. ఇంకా వీడియో ఎండింగ్ కూడా ఇవ్వాలి, టైం అవుతుంది. నేను వెళ్ళాలి బయటికి. అబ్బా నీకు చెప్పి పర్మిషన్ తీసుకొని పోతాయి ఇంకా నేను పోయిపోయి. అది కూడా ఈ మెంటల్ సాయి తోటి. చెప్పు క్లారిటీ. కుక్కలకి మా సాకికున్న విశ్వాసమైన ఈ సులిగాడికి లేదు. మళ్ళీ విశ్వాసం గురించి ఈడ మాట్లాడుతున్నాడు. చెప్పు ఎందుకు తిరుగుతున్నావు ఈడికాడికి? చెప్పి మొత్తం మంచిగా చెప్పు. ఎందుకు సంసం చెప్తున్నావు? బ్రేకప్ పార్టీ చేసుకున్నాం మామా. ఇప్పుడు చేసుకున్నాం. అందరికి ఒకటి చెప్పాలి. ఇగో పట్టుకోవాలి ఫోన్. మొడల ఫోన్ నా చేతికి ఇచ్చి దెంగుతో ప్రతిసారి. మొడల ఫోన్ అమ్ముతా నీకు 3 ఫోన్లు. నీ అమ్మంటే ఇంకా పల్లెంకా నాకు నచ్చిన ఫోన్ వాడి నాకు తెస్తుంది. నా అమ్ముతా 3 ఫోన్లు వస్తాయి, మీకు తెలియదేమో. సో మ్యాటర్ ఏంటిదంటే ఇదంతా ఒక ప్రాంక్ అన్నమాట. నేను చెప్పిన నువ్వు చెప్పను, నేను చెప్తున్నా. అంటే ఇగో వాస్తవంగా నేను ఈమె మనసులో ఏముందో తెలుసుకోవాలని మాట్లాడినా. నిజంగా మీకు ఇష్టం లేదు. అంటే నా మనసులోకి వెళ్ళి మాట. మేమిద్దరం మాట్లాడుకొని కెమెరా ముంగట్కి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఒక నా ఇన్స్టాగ్రామ్ కి పర్సనల్ గా చాలా మంది మెసేజ్ చేసిరు, పబ్లిక్ మీద ప్రాంక్ చేయండి అని చెప్పి. నా మీద చేయడం, నేను వాడి మీద చేయడం కాదు, మీ మీదే ప్రాంక్ చేసినాం. లేదు నీ తప్పు, ఆమె మనసులోనే చెప్పింది. అట్లేం లేదు గైస్, మేము మాట్లాడుకొని వచ్చినాం. నిజంగా చెప్పాలా, నేను తాగేసున్నా. తాగుంటే మనసులోకి నుంచి మాటలు నిజంగా వస్తాయి. ఆమె నేను ఏదో ఇట్లా చెప్తే ఆమె నిజంగానే చెప్పింది. నిజంగా చెప్పింది. నేను వద్దు ఆమెకు ఇప్పుడు కాదు, చిన్నోడచ్చు
ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఆమెకు నన్ను నిలిచిపెట్టాలనే ఉంది. ఇదంతా టైంపాస్కి లవ్ చేస్తుంది నన్ను సనా అనే వ్యక్తి. సనా అనే అమ్మాయి నన్ను టైంపాస్కి లవ్ చేస్తుంది, టైంపాస్కే ఉంటుంది నాతో, టైంపాస్కి వీడియోలు చేస్తుంది. ఇదే నిజం. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. ఇది ప్రాంక్ మాత్రమే, నిజంగా మేము చెప్పినట్టు మేము మాట్లాడుకున్నాం, కానీ చేసాం, వీడియోలు చేస్తాం. సో క్లారిటీ మాట్లాడుకున్నాం కాబట్టి అది కూడా మీకు క్లారిటీ ఇస్తాం ఏం జరిగింది. ఓకే, నాకు అట్లనే ఓకే.